హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న శుభకరం ఎన్క్లోవ్ రోడ్ నెంబర్ 1లో నా వెనుక కనపడుతున్న ఇల్లు 167 గజాలలో 2 సంవత్సరాల పాత ఇల్లు. మీ ముందుకు ఓనర్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చాను. దీని గురించి ఏ డౌట్ ఉన్నా చెన్నై గారి నంబర్ పైన ఇవ్వబడుతుంది. తనే ఓనర్, ఇంటికి తన నంబర్ ఇవ్వబడుతుంది. ఏ డౌట్ ఉన్నా తన ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా చెన్నై సార్ నంబర్ పైన ఇస్తున్నారో తను ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గారు నమస్కారం సార్. ఇల్లు మీరు ఓన్ కట్టించుకున్నారా లేకుంటే బిల్డర్ కన్స్ట్రక్షన్? ఇది ఓన్ కన్స్ట్రక్షన్ అండి, మేమే కట్టించుకున్నాం. మేము దగ్గరుండి కట్టించుకున్నాం. మాకు కూడా సివిల్ గురించి మొత్తం ఫీల్డ్ అనగా ఉంది. మేము కూడా టైల్స్ వర్క్ చేస్తాము. మాకు పూర్తి అనుభవం ఉంది ఇల్లు గురించి. మేము దగ్గరుండి ఇసుకతో కట్టించుకున్నాం, బిల్డర్ కన్స్ట్రక్షన్ అయితే కాదు. ఓకే, ఇల్లు మనకు ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్లో ఉంది? ఎక్కడ లొకేటెడ్ అయింది? దీన్ని వచ్చేసి రాంపల్లి విలేజ్ అంటారండి, నాగారం మున్సిపాలిటీ. ఈ శుభకర ఎంక్లూవ్ ఇది. ఫస్ట్ స్టార్టింగ్ తారక ఎంక్లూవ్ ఆపోజిట్లో ఉంటుంది. మోడీ విల్లాస్ బ్యాక్ సైడ్ ఉంటాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒక విషయం ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది, మన ఇల్లు పక్కకే ఇది వచ్చేసి మనకు నాలా ఉంది కదా, ఈ నాలా గురించి ఏం ప్రాబ్లం లేదా? ఆ విషయం క్లియర్గా చెప్పండి. నాల గురించి అంటే సార్, మన పక్కకు వెస్ట్ ఫేస్లో 200 yards ఫ్లాట్ ఉంది. వెస్ట్ సౌత్ అండి. దాని పక్కన 25 feet రోడ్ ఉంది. కార్ ఉన్నది 25 feet రోడ్ ఉందండి. దాని పక్కన కూడా ఎవరిదైతే ఆ వెనకాల సైడ్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ వాళ్ళది ల్యాండ్ ఉంది. అంటే ఇంతకు ముందు ఈ నాల పెద్దగా కనపడడానికి కారణం ఏంటంటే, ఇంతకు ముందు ఫిల్టర్ ఉసుకని అమ్మేవాళ్ళు. అది కొట్టి తవ్వి ఈ నాల పెద్దగా అయింది. దానివల్ల మనకు నాల అనేది పెద్దగా కనిపిస్తుంది. ఇది నాలకు సంబంధించి బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ మనకు ఎలాంటి డోకా లేదండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. దానికి నేను మీకు ఏ గ్యారంటీ అయినా ఇవ్వమన్నా నేను ఇస్తాను. ఓకే, చాలా సంతోషము. మన ఇల్లు మొత్తం ఎన్ని గజాలలో ఉంది, ఏ ఫేసింగ్లో ఉంది, ఎంత సేఫ్టీ వచ్చింది, దీని రేట్ ఎంత కొట్టి చేశారు? మొత్తం యార్డ్స్ వచ్చేసి 167 యార్డ్స్ ఉంటుందండి. ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంది. వెస్ట్ ఫేస్ వచ్చేసి 30 feet ఉంటుంది. రోడ్ 30 feet ఉంటుంది. మనకు రోడ్ ఫేస్ ఇల్లు వచ్చేసి 30 ఉంటుంది. లోపలికి 50 ఉంటుందండి. అంటే 30x60 డైమెన్షన్స్, 30x50 డైమెన్షన్స్, 50 డైమెన్షన్స్. బిల్డప్ ఏరియా మొత్తం వచ్చేసి 1340 బిల్డప్ ఏరియా వస్తుందండి. 1340 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఓకే, దీని రేట్ ఎంత కోట్ చేస్తారు? మీరు 2 సంవత్సరాల పాతిళ్ళు అంటారు కదా, రేట్ ఎంత కోట్ చేస్తున్నారు? 75 lakhs మేము చేస్తున్నామండి. కస్టమర్ నెగోషియబుల్లో మాట్లాడదామండి. ఓకే, బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది ఇల్లు 80-90% సపోర్ట్ చేస్తుందండి. సిబిల్ స్కోర్ని బట్టి ఉంటుంది. సిబిల్ స్కోర్ని బట్టి, కస్టమర్ సిబిల్ స్కోర్, జాబ్, దాన్ని బట్టి సపోర్ట్ చేస్తుందండి. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఇల్లు గురించి పూర్తి వివరాలు చెన్నై గారు తనే ఓనర్ ఇంటికి తను చెప్పడం జరిగింది. ఇల్లు లోపల 2 BHK హౌస్ ఎలా ఉందో చూద్దాం. ఇల్లు గురించి అయితే పూర్తిగా మనకు చెన్నై గారు అయితే చెప్పడం జరిగింది. వెస్ట్ ఫేస్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి, మనకు 167 గజాలలో వెస్ట్ ఫేస్లో ఇంటి ముందు 30 feet రోడ్డుతో చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. దీని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు నాగార్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో, అదేవిధంగా ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ నుంచి జస్ట్ మనకు 2 kilometer డిస్టెన్స్లో, చాలా అతి దగ్గరలో రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అదేవిధంగా చెర్లపల్లి రైల్వే టర్మినల్కు జస్ట్ 3.5 kilometer డిస్టెన్స్లో మంచి ఎక్సలెంట్ కాలనీలో మంచి లొకేటెడ్ ఉంది. మనకు చుట్టుపక్కల ఎక్సలెంట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి 1.5 kilometer డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇక ఇల్లు వచ్చేసి మనకు ఇప్పుడు పార్కింగ్లో చూసుకోండి, పార్కింగ్ ఎంత బాగుందో. మనకు 30x50 డైమెన్షన్స్లో డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి మంచి పార్కింగ్, ఒక కార్ పార్కింగు, ఒక 2 బైకులు పెట్టే విధంగా మంచి పార్కింగ్లో ఎక్సలెంట్ మంచి టైల్స్ కూడా వేయడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లకు కూడా మంచిగా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తో వాడడం జరిగింది. మెట్ల కింద చూసుకోండి ఎంత మంచి షేస్ ఉందో. ఒక మనకు వాషింగ్ మిషన్ అండ్ ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంటి చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసుకోండి, ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ అన్ని లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో, సింహద్వారం మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటేక్తో చేయబడి
మంచి ఫినిషింగ్ చూసుకోండి. తన దగ్గరుండి కట్టుకున్నాడు కాబట్టి మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మంచి గ్లాస్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది వెస్ట్ ఫేస్లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా మనకు అక్కడ బోర్ పాయింట్ తర్వాత సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూశారు కదా, మనకు వెస్ట్ ఫేస్ సింహదానం చేత లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి మనకు ఎంత విశాలంగా ఉందో. 1340 స్క్వేర్ ఫీట్లో ఎక్సలెంట్ కట్టారని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ ఎక్సలెంట్, మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని మంచి బ్లాక్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి పైన కూడా ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ అన్ని రకాల చాలా బాగుంది. ఏదైతే మీరు విండోస్ చూస్తున్నారో యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో పెట్టడమే కాకుండా మనకు చుట్టూ గ్రానైట్తో అతికించడం వల్ల మంచి లుక్ చాలా బాగుంటుందని చెప్తున్నాను. అటు మనకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, మన కామన్ బాత్రూమ్ ఉంది. చూసుకోండి ఇక్కడ కూడా ఒక మంచి పార్టీషన్ అనేది జరిగింది. చూసుకున్నట్టయితే మనకి ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్లో ఇండియన్ కల్చర్తోని అన్ని రకాల మంచి టైల్స్తోని ఎక్సలెంట్ నల్లలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఉన్న కాడ కూడా ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇందులో కూడా మంచి ఒక యూపీవీసీ విండో, అందమైన మంచి ఫాల్ సీలింగ్ డిజైన్తోని అన్ని రకాల మంచి సెల్ఫ్లతో భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూంలో కూడా అన్ని రకాల నల్లలు చూసుకున్నా కానీ టైల్ చూసుకునే ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ వేయడం జరిగింది. చూసుకోండి దీని చుట్టూ కూడా మనకు డోర్ ఖరాబ్ కాకుండా మంచి గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది. డోర్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్ కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి ఆపోజిట్లో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు 6x6 బెడ్ వేసుకున్న 2 పిల్లలు ఉండొచ్చు, లేదంటే 2 దివాన్లు వేసుకుని కూడా 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో, అదేవిధంగా మంచి అందమైన ఫాల్ సీలింగ్ డిజైన్తోని సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ కానీ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మంచి సైజులతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటి చుట్టూ మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి జూబ్లీ హై ఇంటర్నేషనల్ స్కూల్, రాక్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇదే కాకుండా సీనరీ కాలేజు, మంచి ఇవే కాకుండా మంచి మంచి కాలేజెస్, సూపర్ మార్కెట్లు, మంచి హాస్పిటల్స్ జస్ట్ మనకు 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. చూసుకోండి ఒక నుండి పూజ చేసుకునే విధంగా మంచి 2 రెక్కల డోర్తోని ఎక్సలెంట్ మంచిగా మనకు పూజ సామాన్లన్నీ పెట్టుకునే విధంగా మంచి సెల్ఫ్లతోని మంచి గోల్డెన్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి డోరు కూడా మంచిగా ఈ పట్టి పెట్టడం వల్ల ఏంటంటే బయట నుంచి ఏమన్నా చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా రాకుండా ఉండడం కోసం మంచి జాగ్రత్తలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకి కిచెన్ కూడా చూసుకోండి. 2-3 వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి టైల్స్తోని యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ మంచి మంచి ఎక్సలెంట్ చూసుకోండి చుట్టూ పట్టి కూడా పెట్టేయడం జరిగింది. మనకు గ్రానైట్తోని అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఉన్నాయి. చూసుకోండి ఎన్ని సామాన్లు పెట్టుకున్నా కానీ భవిష్యత్తులో మీరు అన్ని రకాల సెల్ఫ్లు చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మన సొంతంగా ఆలోచించి ఇల్లు ఎలా అయితే కట్టుకుంటామో అలాగ ఆలోచించి కట్టడం జరిగింది. మనకు వెస్ట్ ఫేస్కి అయితే సింహద్వారం ఉంటుంది. ఈస్ట్ నుంచి మనకు బయటకు వెళ్తున్నట్టు చూసుకోండి. ఇది ఈస్ట్ ఫేస్ అవుతుంది. చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో. ఇందులో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఎక్కడ కూడా అజాగ్రత్త వేయకుండా కన్స్ట్రక్షన్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక గిన్నెలు బట్టలు ఉతికే విధంగా ఒక మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టేటట్టు అన్ని రకాల మనకు ఒక చిన్న చిన్న గోడలు కూడా కట్టేయడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదే ఈశాన్యం అవుతుంది. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీల సంప ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద సంప అంటే మీరు భవిష్యత్తులో ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కబడకుండా ఉద్దేశంతో మంచి కన్స్ట్రక్షన్తో చూశారు కదా. 167 గజాలలో వెస్ట్ ఫేస్లో 1340 స్క్వేర్ ఫీట్లో చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. ఇది వచ్చేసి మనకు 2 సంవత్సరాల పాత ఇల్లు. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు కొద్ది దూరంలో నాలా ఉంటుంది. ఆ నాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీకు ఈ విషయం ముందే ఓనర్తో చేయించడం జరిగింది. దీని పక్కకే ఏదైతే చూస్తున్నారో అది మోడీ విల్లాస్. అన్ని రకాల మంచి గేటెడ్ కమ్యూనిటీ ఇది. దీని పేరు శుభకరం ఎన్క్లేవ్. ఇది మన ఇల్లు పక్కకు వచ్చేసి మనకు చూస్తున్న ఫ్లాట్ వచ్చి 200 గజాల ఫ్లాటు.
దీని ఫ్లాట్ తర్వాత కారు ఉన్నదో 25 ఫీట్ల రోడ్డు. 25 ఫీట్ల రోడ్డు తర్వాత ఏదైతే ఆ ఖాళీ స్థలం చూస్తున్నారో ఒక ఓనర్కి సంబంధించిన ల్యాండ్ అది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా ఈ లైవ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరీక్షించి ముందుకెళ్ళగలరని మా యొక్క మనవి. ఫ్రెండ్స్, ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. స్టార్టింగ్లోనే చెన్నయ్య గారితో రేట్ చేయించడం జరిగింది. మరొకసారి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. దీని రేట్ వచ్చేసి మనకు 75 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో తగ్గుతుంది. ఈ ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఇల్లు లొకేషన్కు రావాలన్నా చెన్నై సార్ నెంబర్ పైన ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. డాక్యుమెంట్ పరంగానే సరే, మనకు కన్స్ట్రక్షన్ పరంగానే సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇది ఇల్లు బ్యాంక్ లోన్లోనే ఉంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించగలరని మా యొక్క మనవి. బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచి పడితే 85 నుంచి 90% కూడా ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.